హాయ్ ఫ్రెండ్స్, ఇయాల్టి వీడియో ఉసిరికాయ నిలువ పచ్చడి. ఇది ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు వాష్ చేసి పెట్టుకున్నాం. ఇదేమో 100 గ్రామ్స్ చింతపండు. ఇది ఇందులో కొంచెం వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఉసిరికాయలు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో దానికి బాండి పెట్టి ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇది కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఎన్ని ఘాట్లు పెట్టుకున్నాం. ఇవన్నీ ఆల్రెడీ వాష్ చేసి నీళ్ళన్నీ పోయేంత వరకు తుడుచుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న ఉసిరికాయలు ఇవన్నీ ఒక హాఫ్ కేజీ. ఇది మెంతులు ఆవాల పొడి. ఆవాల్ని రోస్ట్ చేయని అవసరం లేదు. మెంతుల్ని కొంచెం రోస్ట్ చేసుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలి. రెండు కలిపి పౌడర్. అయితే మెంతులు ఒక 1 స్పూను, ఆవాలు ఒక 4 స్పూన్స్. ఇవన్నీ కూడా పచ్చళ్ళలోకి. ఇందాక చింతపండు పెట్టుకున్నాం కదా స్టవ్ పైన, ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అంతే. ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారాలి. ఆయిల్ హీట్ అయింది. ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి వాటర్ తగలకుండా చూసుకోవాలి. ఇదేం సీజన్ కాదు కానీ అక్కడ సంతకెళ్తే తీసుకొచ్చింది మా అక్క. ఇది సీజన్ ఏం కాదు, బట్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, సో తీసుకొచ్చాము. నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత చూద్దాం. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడైతే లోపల వరకు కుక్ అవుతాయి. అవి అన్నీ తీసి తినలో పెట్టుకున్నాం. ఉసిరికాయలకు సీజనింగ్ కాదు కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే మా అత్తమ్మ తీసుకొచ్చిందనమాట. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది కొంచెం చల్లారాలి. అప్పుడు వరకు పక్కన పెట్టుకున్నాం. ఇందాక చింతపండు బాయిల్ చేసుకున్నాం కదా, అది కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు అది మిక్సీ పట్టుకున్నాం. ఇందాక చింతపండు మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం అది దగ్గరికి అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం వాటర్ ఉన్నా పచ్చడి తొందరగా పాడైపోతుంది. వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకైనా బాగుంటుంది. వేడి వేడి రైస్ చింతపండు మగ్గుతుంది కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ కారం కలిపేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. చింతపండు కంప్లీట్గా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఎట్టుండాలి దగ్గర పొడి పొడిగా మొత్తం ఇలా దగ్గరికి అయిపోవాలి. ఆయిల్ అంతా చూడండి అట్లా బయటికి వచ్చేస్తే
అది కుక్ అయిపోయినట్టు. ఇది పాడు కాకుండా. పచ్చడి పాడవ్వదు. ఒకవేళ కొంచెం చెమ్మన్నా పచ్చడి తొందరగా పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది. అందుకని మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు పెట్టుకోవాలి. కొంచెం లైట్ పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు. స్టవ్ ఆపేసుకుందాం, బాయిల్ అయిపోయింది. తర్వాత ఇవి పచ్చళ్ళు కొన్ని దంచి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది పచ్చళ్ళకి. ఇవి కొంచెం మ్యాష్ చేసుకుందాం. అవేమో తాలింపులోకి. ఉసిరికాయ పచ్చళ్ళలోకి కొన్ని వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుందాము. అట్లా జస్ట్ కచ్చపచ్చగా. ఇవేమో డైరెక్ట్ వేసేసుకోవడమే. పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు. కారం 1 గ్లాస్, 1/2 కిలోకి 1 గ్లాస్. 1/2 కిలోకి 1 గ్లాస్ కారం. ఇది 1 గ్లాస్ మెంతులు, ఆవాలు 1 గ్లాస్. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాల పొడి, అది కూడా యాడ్ చేసుకుందాం. ఇది 1/2 గ్లాస్ సాల్ట్, ఎందుకంటే ఇంతకుముందు చింతపండులో సాల్ట్ వేసుకున్నాం కదా, సో 1/2 గ్లాస్ సాల్ట్. ముక్కలకి కారం, పసుపు, ఆవాల పొడి మొత్తం నీట్గా కలిసేలా కలుపుకుందాం. వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా అవి. కొన్ని ఎల్లిపాయలు డైరెక్ట్గా వేసేద్దాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు ఆ నూనెతో సహా వేసేసుకోవాలి. ఇందాక చింతపండు బాయిల్ చేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్, పసుపు వేసి ఆ ఆయిల్తో సహా వేసేసుకోవాలి. అది ఇప్పుడు మొత్తం అందులో కలిసిగా కలుపుకోవాలి. ఇంత గట్టిగా ఉండాలి చింతపండు, తిక్కగా. అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. లేకపోతే బూజు వచ్చేస్తుంది, తొందరగా పాడైపోతుంది. కంప్లీట్ థిక్గా చేసుకోవాలి అది. ఇది ఇప్పుడు కలిపేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక 3 డేస్ స్టోర్ అయిన తర్వాత తినడానికి బాగుంటుంది పచ్చడి. ఈ కప్పు ఒక ఫుల్ కప్ ఆయిల్ పట్టింది. 1/2 కేజీ నూనె పట్టి. 1/2 కేజీ నూనె. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ నూనె. అది ఆల్రెడీ కాగబెట్టింది.
3 days వరకు స్టోర్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఉసిరికాయ ఫ్లేవర్ అన్నీ అందులో పచ్చడిలోకి పట్టి టేస్ట్ బాగుంటుంది వేడి వేడి రైస్లోకి తినడానికి. రెడీ అయిపోయింది పచ్చడి. డబ్బాలోకి తీసేసుకోవడం, ఇంకా కలుపుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు డబ్బాలో వేసుకుందాం. స్వస్తిక్ కారం వాడుకున్నాం మేము. ఇది బాగుంటుంది కారం పచ్చడి, స్పైసీగా ఉంటుంది. ఇది కూరల్లోకైనా పచ్చళ్ళకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. డబ్బాలోకి వేసుకుందాం. ఇంకా ఇది ఇది 3 days అయిన తర్వాత చూపిస్తాం ఎట్లా వచ్చిందో. వేడి వేడి రైస్లోకి బాగుంటుంది. వర్షాకాలం కదా ఇప్పుడు, మంచిగా వేడి వేడి అన్నం వండుకొని పచ్చడితో తినేయచ్చు. ఇంకా నూనె పడితే పోయాల్సి వచ్చింది. ఒకవేళ అప్పుడు ఆయిల్ ఏమన్నా తక్కువ అయితే పోసుకోవచ్చు, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 3 days తర్వాత చూద్దాం. ఒకవేళ ఆయిల్ అవసరం అయితే యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. కొంచెమే పట్టినాము, మాకు ఇది సరిపోతుంది. ఒక 3 days తర్వాత చూద్దాం.